या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणी कृच्छ्रेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं मात्वर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ. ఇప్పుడు మనము మార్చి నెల 16వ తారీఖు నుండి 31వ తారీఖు 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో స్వశాస్త్రీయంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మార్చి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ 5వ స్థానంలో తులారాశికి 5వ స్థానం అయినటువంటి కుంభంలో రాహువు, బుధుడు, కుజుడు 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. ఈ 5వ స్థానంలో ఉన్నటువంటి రాహువు కానీ, కుజుడు కానీ, బుధుడు కూడా 3 గ్రహాలు కూడా సంతానం మీద చెడు ప్రభావం చూపించే అవకాశం ఎక్కువ ఉంది. చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద శ్రద్ధ పెరగటము, అలాగే దుష్ట స్నేహాలు పట్టే అవకాశము, అలాగే గాటల్లో గాయాలు తగిలించుకొని దానికి మళ్ళీ 4 రోజులు స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి, ఆ చదువుకోవటము, కొంత అనవసరమైనటువంటి ఈ ధన వ్యయం, డాక్టర్కి ఫీజు చెల్లించుకోవాలి, మాత్రలు వేసుకోవాలి, చిన్నపిల్లవాడు కదండి, వాడికి ఏం తెలియదు, వాడిని బతిమాలాలి, ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా ఈ విధంగా పిల్లల మీద 3 గ్రహాల యొక్క దుష్ప్రభావం కనపడుతుంది. కాబట్టి వాళ్ళు పాస్ అవుతున్నారా లేదా, ఇటువంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నారు, కొంచెం దగ్గరుండి చదివించటము, ఇట్లాంటివి ఊరికి అన్ని సమయాల్లో ఆడుకోవడానికి వదిలేయకూడదు. వాళ్ళ ఇష్టానికి దానికి నియమం పెట్టుకోండి. ఆ టైంలోనే పంపించండి. స్కూల్ నుంచి వచ్చాడా కాసేపు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కున్నాడా, కాఫీ పాలు ఇది తాగాడా, కాసేపు ఆడుకోవడానికి పంపించి తర్వాత వచ్చిన తర్వాత హోంవర్క్ చేస్తున్నారా అని దగ్గరుండి చూడండి. వాడిని హోంవర్క్ చేసుకో అని చెప్పేసి మనం సీరియల్లో లేకపోతే సెల్ ఫోన్ చూసుకోవటం కాదు. వాడు కరెక్ట్గా చూస్తున్నాడా లేదా చూస్తే పిల్లలు తప్పకుండా వృద్ధిలోకి వస్తారు. ఆ విధంగా మీరు దగ్గరుండి వాడు ఏం చదువుతున్నాడు, ఏం రాస్తున్నాడు, అందంగా రాస్తున్నాడా, హ్యాండ్ రైటింగ్ అందంగా ఉందా లేదా, చదివింది కరెక్ట్గా చదువుతున్నాడా లేదా, రాయవలసినటువంటిది తప్పులు, ఒత్తులు, దీర్ఘాక్షరాలు, సంయుక్తాక్షరాలు ఇవన్నీ కరెక్ట్గా రాస్తున్నాడా లేదా. అలాగే ఇంగ్లీష్ మీడియం అయితే అందులో సంయుక్తాక్షరాలు, దీర్ఘాక్షరాలు ఉండవు అనుకోండి, తెలుగు భాషకే ఇవన్నీ పరిమితం. ఇంకా కొన్ని భాషలు ఉన్నాయనుకోండి, ఇంగ్లీష్లో అవన్నీ ద్వితాక్షరాలు, సంయుక్తాక్షరాలు ఉండవు. కాబట్టి అవి ఏదైనప్పటికీ కూడా వాళ్ళు ఏ భాష చదివినా, లెక్కలు చదివినా, సోషల్ అయినా, ఏ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా మీరు దగ్గర ఉండే పర్యవేక్షణ ఉండవలసిందే. చూసినట్టు ఆ విధంగా చేసినట్టయితే మీకు పెద్ద ఇబ్బందులు ఉండవు. పిల్లల మీద దుష్ప్రభావం, 3 గ్రహాల యొక్క దుష్ప్రభావం ఉంటుంది. ఇక 6వ స్థానం అయినటువంటి మీనంలో 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. ఒకటి శని భగవానుడు. 6వ స్థానంలో శని భగవానుడు అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తాడు అక్కడ. అలాగే రవి కూడా 6వ స్థానంలో చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. శుక్రుడు మాత్రం ప్రతికూలమైన ఫలితాలు ఇస్తాడు. అక్కడ కేవలం శుక్రుడు 10 రోజులు ఉంటాడు. తదుపరి ఆయన సంక్రమణం చెంది మీనంలోంచి ఈ మేషంలోకి వస్తున్నారు. అంటే 6, 7 స్థానాలు. శుక్రుడు మాత్రం పూర్తిగా అసలు ప్రతికూలంగానే ఉన్నాడుగా, అనుకూలంగా లేడు. 6, 7 స్థానాలు. ఇకపోతే ఈ 6వ స్థానంలో ఉన్న శని, రవి మాత్రం చాలా చక్కటి ఫలితాలను ఇస్తున్నారు. తద్వారా ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఎవరికైనా మనం డబ్బులు ఇవ్వాల్సి రుణం పడి ఉండేటైతే రుణం తీర్చేయగలుగుతాము. లేదా మనం ప్రయత్నం చేస్తే దొరుకుతుంది. ఆ దొరికినటువంటి ఆ రుణం తీసుకున్నది కూడా మంచి పనులకు, అంటే పిల్లవాడి ఉన్నత విద్య కోసము, లేకపోతే గృహం కొనడం కోసము, లేకపోతే ఇల్లు కొనడం కోసం, కారు, ఇట్లా ఏదో మొత్తం మీద ఒక మంచి పని కోసం ఉపయోగపడుతుంది. ఈ విధంగా 2 గ్రహాల యొక్క అనుకూలత, శని, రవిల యొక్క అనుకూలత బాగుంది. అలాగే 3వ గ్రహం కూడా ఉంటుంది. అంటే మీకు మంచి అనుకూలమైన ఇంకా 2 గ్రహాలు ఉన్నాయి, కంగారు పడమాకండి. ఎందుకంటే భాగ్యస్థానంలో గురుగ్రహ సంచారం అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. దైవ దర్శనాలు జరుగుతూ ఉంటాయి. అలాగే పెళ్లి కానిటువంటి వారికి ఎవరైనా ఉన్నట్టయితే వారికి వివాహం కుదరటం కానీ, పెళ్లి అవటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఇది కూడా మనకి ఈ వివాహ సమయాన్ని నిర్ణయించడంలో గోచార రీత్యా భాగ్యస్థానంలో గురు గోచారం వివాహ సమయంగా కూడా నిర్ణయం జరుగుతుంది. ఈ విధమైనటువంటి గురువు వల్ల అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు చాలా ఉంటాయి. కాకపోతే చాలా అత్యంత మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఇక ఏకాదశ స్థానంలో కేతు గ్రహ సంచారం. ఏకాదశ స్థానం అంటే దాన్ని లాభస్థానం అంటాము. కాబట్టి ఇక్కడ ధనం
ఇబ్బంది పడవలసినటువంటి పని ఉండదు. చాలా ధనార్జన బాగుంటుంది. ఏదైనా వ్యవహారం ఇదివరకు మొదలుపెట్టి ఉన్నా, లేకపోతే ఇప్పుడు మొదలు పెడుతున్నా వీటిలో కూడా మీరు పూర్తి విజయాన్ని సాధించగలుగుతారు. ఈ విధంగా మొత్తంగా మనం చెప్పుకోవాలంటే తులారాశి వారికి శని భగవానుడు, రవి 2 గ్రహాలు, గురువు, కేతువు 4 గ్రహాలు, శుక్రుడు ఒక్క శుక్రుడు పూర్తి ప్రతికూలమేనండి. 4 గ్రహాల యొక్క అనుకూలత పూర్తిగా తులారాశి వారికి ఉన్నది. కాబట్టి వీరికి మిగతా బాగానే ఉన్నట్టుగా టోటల్గా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ మిగతా గ్రహాలు ప్రతికూలమే కాబట్టి ఖచ్చితంగా మీరు నవగ్రహాలకు సంబంధించినటువంటి మంత్రాలు, శ్లోకాలు చదువుకోండి. సర్వశుభాలు పొందండి. శుభం భూయాత్. మీనరాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరంలో 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతికూలంగా ఉన్నటువంటి వారికి గ్రహాలకు అనేటువంటి విషయాన్ని మనం సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీనరాశి వారికి జన్మంలోనే 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఒకటి శని భగవానుడు, అంటే జన్మంలోనే శని అన్నట్టయితే దీన్ని ఏళ్ళనాటి శనిలో తనుభావంలోనే ఉన్నారు కాబట్టి అక్కడ ముఖ్యంగా ప్రవర్తన బాగుండదు. ఏ పని ముందుకు వెళ్ళదు. చేద్దాం చూద్దాం అన్నట్టుగానే ఉంటుంది. అలా జరిగిపోతూ ఉంటుంది కాలం. కానీ పని మాత్రం ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. అనేక రకాలైనటువంటి శారీరకమైనటువంటి రుగ్మతలు కలిగించేటువంటి పరిస్థితి. ఇకపోతే రవి కూడా జన్మంలో ఉన్నారు. జన్మంలో రవి ఉండటం వల్ల చెడు ప్రవర్తనలు, తీవ్ర స్వభావం, గౌక్కుని మాట జారిపోవటం ఇట్లాంటివన్నీ రవి వల్ల కలుగుతూ ఉంటాయి. ఇక శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే జన్మంలో 25వ తారీఖు వరకు, అంటే 10 రోజుల పాటు జన్మంలో ఉంటారు. అనుకూలమైన ఫలితాలు. అటు శని భగవానుడు, రవి ఏవైతే ఏ విషయంలో ఇబ్బంది పెట్టదలుచుకున్నారో పెడుతుంటారో వాళ్ళని కాస్త వాళ్ళకి భిన్నమైనటువంటి ఫలితాలు ఈయన ఇవ్వడం ద్వారా మనకి కొంత ఊరటనిస్తుంది. అట్లాగే ఒక 6 రోజుల పాటు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల ఆ 6 రోజుల్లో ధనానికి లోటు లేకుండా, అలాగే కుటుంబంలో పరిస్థితులు కొంచెం అనుకూలంగా ఉండేలాగా, కంటి వ్యాధులు ఉన్న వారికి కాస్త నివాళించే విధంగాను శుక్ర భగవాన్ యొక్క అనుగ్రహం కలుగుతూ ఉన్నది. ఇకపోతే చతుర్థ స్థానంలో గురు యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. చతుర్థ స్థానంలో గురు సంచారం విద్య విషయంలోను, భూమి విషయంలోను, గృహ విషయంలోను, వాహనాల విషయంలోను, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి వీటికంటే కూడా ప్రతికూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నాడు గురువు చతుర్థ స్థానం సంచారం వలన. తల్లి గారి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. అలాగే 6వ స్థానంలో కేతు గ్రహ సంచారం. ఈ కేతు మాత్రం పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే ఆరోగ్యం బాగుండేలా చూస్తారు. అలాగే రుణాలు ఏమైనా ఉన్నట్టయితే తీర్చేయగలుగుతాము. రుణం కోసం మనమే ప్రయత్నం చేస్తున్నాము, తప్పకుండా దొరుకుతుంది. మీరు ఆ తీసుకున్న రుణంతో ఏదో సద్వినియోగం అయ్యేటట్టుగానే ఇల్లు కొనటము, లేకపోతే ఇంటికి స్థలం సమకూర్చుకోవటము, కారు కొనటము, ఏదో పిల్లవాడిని ఉన్నత విద్య కోసం ఖర్చు చేయటము, మొత్తం మీద మీరు చేసినటువంటి ఖర్చు ఏదైతే ఉన్నదో ఆ ఖర్చు సద్వినియోగం అయ్యేటటువంటి అవకాశం మనకి కనిపిస్తూ ఉంటుందండి. ఈ ఈ కేతుగ్రహ సంచారం వలన ఇక్కడ ఆ రుణం ఉంటే తీర్చేయగలడం, అంటే మొత్తం మీద ధనానికి లోటు లేనటువంటి పరిస్థితిని కేతు కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ. ఇకపోతే వ్యయ స్థానంలో 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. రాహువు, బుధుడు, కుజుడు. ఈ 3 వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ధన వ్యయం, ధన నష్టము, శత్రు భయము, మనోవిచారము, కలత్ర నష్టము, కొంతమంది దుర్మార్గులకి కారాగార శిక్ష, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ 3 గ్రహాలు కూడా అదే పని చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ చెడు పనులు చేసిన అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే కాదండి, మామూలుగా చెడు పని చేయకపోయినా కూడా ఈ ధనం విషయంలో ధన వ్యయము, ధన నష్టము 2 వేరండి. ధనం ఏమంటే మీరు ఖర్చు పెట్టుకున్నారు, దానికి అంత బాధ ఉండదు. ధన నష్టం అంటే పర్స్ పోగొట్టుకున్నారు, లేకపోతే పిక్ పాకెట్ కొట్టేశాడు, లేకపోతే ఎవడో దొంగ మాయ మాటలు చెప్పి మీ ధనాన్ని గురిడి కొట్టించి కొంత డబ్బు అన్యాయంగా తీసుకెళ్ళిపోయాడు. అటువంటిప్పుడు ఏమవుతుంది, మనసు 10 రూపాయలు పోయినా కూడా మనసు బాధపడుతూ ఉంటుంది. ఈ విధంగా ధన నష్టం వేరు, ధన వ్యయం వేరు. ఆ విధమైనటువంటి బాధలు కలగకుండా జాగ్రత్తగా చూసుకోండి. ధనం విషయంలో మరీ తగు జాగ్రత్తతో ఉండండి. ఎక్కడా మీరు వాళ్ళకి హామీ, వీడు నా చిన్నప్పటి నుంచి నాతో చదువుకున్నాడు, లేకపోతే నాతో పాటు 5 ఏళ్ళు ఉద్యోగం చేశాడు, ఇటువంటివేమి మనసులో పెట్టుకోవద్దండి. ఎవరికి మీరు హామీలు అవి ఉండవద్దు. అట్లాంటివి చేస్తే ఆయన హ్యాపీగానే ఉంటాడు. మీరు ఎవరి కోసమైతే మీరు హామీ తీసుకున్నారో ఆయన హ్యాపీగా ఉంటాడు. మీరు మాత్రం మునిగిపోవడం గ్యారంటీ. కాబట్టి అటువంటి హామీలు ఎవ్వరికీ ఉండవద్దు.
అర్థమైంది కదండి. ఈ విధంగా ఉన్నట్టు తగు జాగ్రత్తలు తీసుకుంటూనే మొత్తంగా మనం చెప్పాలి అన్నట్టయితే ఇందులో మీకు అనుకూలమైనటువంటి గ్రహం ఒక్క శుక్రుడు ప్లస్ కేతు 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. మిగతా గ్రహాలన్నీ కూడా కొంచెం ప్రతికూలంగానే ఉన్న కారణంగా మీరు తప్పకుండా నవగ్రహాలకు సంబంధించినటువంటి శ్లోకాలు, బీజాక్షరాలు లేతే మీకు రోజు వెళ్ళేటటువంటి దగ్గరలో ఉన్న గుడిలో నవగ్రహాలు వెళ్ళే అలవాటు ఉంటుంది. కొంతమందికి స్నానం చేసి ఇంటి దగ్గర పూజ చేసేసుకుంటారు. వెళుతూ వెళుతూ 2 అడుగులు వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంటే అక్కడికి ఆగి ఆ నవగ్రహాలు తిరిగి గుడిలో ఉన్నటువంటి ప్రధాన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడిని దర్శనం చేసుకొని వెళ్ళిపోతుంటారు. రోజు ప్రతి నిత్యము వాళ్ళకి అదొక దినచర్య అంతే. ఆ విధంగా చేసే వాళ్ళకి చాలా శుభప్రదమైన ఫలితాలుంటాయి. చక్కగా మీరు ఆ విధంగా చేయండి. సకల శుభాలు పొందండి. శుభం భూయాత్.